నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. గణపతి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. గణనాథుడు మళ్ళీ సంవత్సరానికి అందరికీ ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చి సుఖ సంతాలు కల్పించాలని కోరుకుంటూ ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. కొత్తపల్లి చెరువు. మీరు ఎక్కడ వచ్చారు? కరీంనగర్. ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఏర్పాట్ల మీద మీ అభిప్రాయం? ఇక్కడ ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ రేకుర్తి మన చింతకుంట దానికంటే చాలా అద్భుతంగా నిమజ్జన కార్యక్రమాలు కొత్తపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చేయడం జరుగుతుంది. చాలా అద్భుతంగా నిమజ్జన కార్యక్రమాలు ఈరోజు 12 గంటల నుండి తెల్లవారుజాము దాకా నిమజ్జన కార్యక్రమాలు కొత్తపల్లి చెరువులో అంతరంగ వైభవంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనం సందర్భంగా కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో చెరువులో కరీంనగర్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో అలాగే కొత్తపల్లి మున్సిపల్ వారి పర్యవేక్షణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు వచ్చే దారిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బారికేట్లు నిర్మించడము, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదో చెరువులో గట్టు పక్కన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి మనం బారికేట్లు నిర్మించడం జరిగింది. అలాగే లైటింగ్ చాలా ఏర్పాటు చేయడం జరిగింది. డస్ట్ తరలించడం కానీ మన వాటర్ సప్లై వాటర్ ఏర్పాటు చేయడం 2 బారికేడ్ల సహకారంతో ఈ నిమజ్జన కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. సాయంత్రం 5 గంటల వరకు మనకు దాదాపుగా నిమజ్జనం స్టార్ట్ అవుతాయని అనుకుంటున్నాము. తెల్లవారులో 6 గంటల వరకు ఉంటుంది. కొత్తపల్లి మున్సిపల్ చెరువులో దాదాపు 500 వరకు వినాయకులు నిమజ్జనం అవుతాయని చెప్పి తప్పకుండా మేము తెలియజేస్తున్నాము. గతంలోనే 497 వినాయకులు తెల్లవారు 6 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం జరిగినాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ సహకారంతో కరీంనగర్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడమైనది. సుమారు సిబ్బంది ఎంతమంది పాల్గొంటున్నారు? పోలీస్ సిబ్బంది కానీ, వైద్య శాఖ కానీ, మున్సిపల్ కానీ? ఇక్కడ సీఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాలంటీర్లను కూడా ఒక 100 మంది వాలంటీర్లను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సీఐ గారు ప్రదీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇటు ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటున్నారు. ప్రజలు కూడా దయచేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా అధికారులకు వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. మీకు ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు కూడా మా అధికారులకు సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.